హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట ఉంది కదా కిచెన్ అండ్ వ్లాగ్స్. అది ఇది ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంకా ఇంట్లో చూడండి పూజా ఎంత సామాగ్రి బాగా అనేది వచ్చాయో. కొన్ని ఈ రోజులుగా చిన్నది సరిగా ఇక దీని తోమకపోతే మీద మసి పాడైపోతాయి కదండి. పట్టిపోయిండే కదా, నల్ల చూడండి మరకలు అనేవి ఎంత పడతాయి కదా, ఈ విధంగా పాడవుతాయి కదా. ఇది చాలా సంవత్సరాల నుంచి పక్కన పెట్టిందనమాట. ఇందులో అక్షంతలు వేసి పెట్టాను. ఇలా నల్లగా అయిపోయింది. రాగి ఇత్తడి ఇలాంటివన్నీ తోముకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఒకసారి వీడియో చూడండి. అస్సలు రుద్దనవసరం లేదు, కష్టపడి తోమనవసరం లేదు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా కేవలం అలా వాటర్లో ముంచి తీస్తే చాలండి, తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఈ పాత్ర చూడండి ఎంత మురికి పట్టిపోయిందో. మేము కొన్ని రోజులుగా పూజ చేయకుండా అలాగే వదిలేసామండి. ఎందుకంటే చేయకూడదు అనేసి వదిలేసాము. అందులో మేము లేము, ఊరు వెళ్ళిపోయామన్నమాట. వచ్చేసరికి చూసుకుంటే ఇలా పాడైపోయాయి అన్నీ కూడా, నల్లగా మరకలు వచ్చేసి పడ్డాయి అన్నమాట. ఇలాంటి వాటిని శుభ్రంగా ఎలా తోముకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా అన్నీ కూడా ఎలా అయిపోయాయో. ఇది వచ్చేసి నీట్గా తెల్లగా తోమిందనమాట. చూడండి అన్నీ కూడా ఎలా అయిపోయాయో. ఇంత మురికి పట్టిన వాటిని తెల్లగా తెల్లగా మెరిసేలాగా ఎలా తోముకోవాలో చూసేద్దామండి ఇప్పుడు. దానికోసము ఇక్కడ నేను మనం ఇంట్లో సర్ఫ్ యూజ్ చేస్తాం కదండి బట్టలు నానబెట్టడం కోసము. ఆ సర్ఫ్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత ఇక్కడ సిట్రిక్ యాసిడ్ అండి, అంటే లెమన్ సాల్ట్ అంటారు కదా, ఆ లెమన్ సాల్ట్ అనేది వేసాను అనమాట. 1 టీ స్పూన్ వేసాను. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. నాకు ఈ రేట్ వచ్చేసి 439 రూపీస్ అయితే పడింది 1 కేజీ. చాలా రోజుల నుంచి నేను దీన్నే వాడుతున్నానండి. అస్సలు మనం తోమనవసరం లేదు. ఒకవేళ మీరు ఇంత రేట్ పెట్టి ఆన్లైన్లో తీసుకోలేము అని అనుకుంటే బయట సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుందండి. ఒక 30 రూపీస్కి అడిగితే కూడా ఇస్తారనమాట. ఈ వేసుకున్న ఈ బౌల్లోకి తర్వాత విమ్ జెల్ వేసుకోండి. మీరు ఏ డిష్ వాషర్ జెల్ యూస్ చేస్తూ ఉంటే ఆ జెల్ వేసుకోండి. ఈ విమ్ లిక్విడ్ వేయకున్నా కూడా పర్వాలేదండి. ఈ లెమన్ సాల్ట్ వేస్తే ఏంటంటే చాలా బాగా వచ్చేస్తాయి. తర్వాత వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలపండి. ఎందుకంటే సర్పు, లెమన్ సాల్ట్, విమ్ అనేది బాగా కలవాలి కదా. మీకు కావాలనుకుంటే ఇక్కడ నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు, వేయకుండానే చూపిస్తున్నాను అనమాట. నిమ్మరసం వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ జస్ట్ అలా కొంచెం ముంచి తీస్తేనే చాలా బాగా పోతుందండి. అన్నిటినీ కూడా ఒక 5 మినిట్స్ టైం ఉంటే నానబెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టుకున్నామంటే కొన్ని రోజులు మరకలు పడకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలా నానబెట్టుకొని ఇది చూడండి ఎంత మురికిగా ఉండేదో. ఇప్పుడు చూడండి కొంచెం అలా నీళ్ళల్లో ముంచి తీస్తేనే ఎంత బాగా వచ్చిందో కదా, మెరుస్తుంది కదా. అంత మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ వాటర్ అయితే. ఇలా ఉన్న వీటన్నిటిని కూడా ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని మనం ఏదైనా పూజ దగ్గర దేవుడికి పూలు పెట్టుకోవడము, ఇంకా ఏదైనా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడము ఇలా చేసుకుంటూ ఉంటే ఇవన్నీ నానిపోతాయండి. తర్వాత మనం ఏం స్క్రబ్బర్ వేసి మళ్ళీ తర్వాత సపరేట్గా సబ్బు పెట్టి రుద్దనవసరం లేదు. జస్ట్ ఒక స్క్రబ్బర్ తీసుకొని లైట్గా అలా రుద్దితే మరకలన్నీ పోతాయి, తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూడండి ఇందాక ఎంత మురికి పట్టిపోయి ఉండేది, ఎంత బాగా వచ్చిందో చూడు. ఈ లోపల భాగం కదా కొంచెం స్క్రబ్బర్ వేసి రుద్దితే పోతుందండి, గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నిత్యం ఇందులో వాటర్ ఉంటాయి కదా, అందుకు నల్లగా పేరుకుపోయి ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా కొంచెం మనం వాటర్లో ఇలా తిప్పుతూ ఉంటే, ఇప్పుడు నేను తిప్పుతున్నాను చూడండి. ఈ విధంగా తిప్పితే చూడండి ఎంత బాగా వచ్చిందో కలశంసము. నేనైతే రాగి వస్తువులు మాత్రమే వాడుతున్నానండి. ఈ వెండి అయితే రూపేరి వేసి రుద్దేవాళ్ళం కదా, అయినా సరే నాకు ఈ వెండి వాడడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించేది. ఈ రాగి ఇత్తడి మటుకు ఈ విధంగా తోమడానికి చాలా ఈజీగా అనిపిస్తుందండి. అందుకనేసి వెండి పాత్రలన్నీ ఎత్తి పెట్టేసి రాగి ఇత్తడి మాత్రమే వాడుతున్నాను. చూడండి ఒక్క 5 మినిట్స్ వాటర్లో మనం అలా పెట్టామంటే ఇది చూడండి ఎంత గ్యాప్ తెలుస్తుందో కదా, డిఫరెంట్ తెలుస్తుంది చూడండి. సారీ, మనం నానబెట్టాం కదా వాటర్లోకి ఉన్నదంతా ఎంత బాగా వచ్చిందో, వాటర్లో మునిగిందంతా అలాగే ఉంది చూడండి. ఈ చెమ్ము కూడా వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచానంటే ఇది కూడా చాలా బాగా వస్తుందండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందంటే. ఇంత మురికి పట్టిపోయిన చెమ్ము కూడా మనమేం మళ్ళీ సపరేట్గా సబ్బు వేసి రుద్దనవసరం లేదు. ఇలా
ఒక 5 మినిట్స్ వదిలేసామంటే చాలా బాగా వస్తది. మీకు ఈ చెమ్ముతోనే కనిపిస్తూ ఉంటదండి డిఫరెంట్ అనేది. వాటర్‌లో ఉన్న భాగం అంతా చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. అలాగే ఒక 5 మినిట్స్ దీన్ని కూడా నానబెట్టుకున్నామంటే ఈ చెమ్ముకు కూడా మంచిగా తెల్లగా తళతళ మెరిసిపోతూ ఉంటుందండి. చూడండి కొంచెం కొంచెం వదులుతుంది. ఇప్పుడే కదా మనం పెట్టింది. ఇలా ఒక 5 నిమిషాలు ఈ వాటర్‌లోనే ఉంచేస్తే బాగా వచ్చేస్తదండి. తర్వాత చూడండి అన్నిటిని తోముకున్న తర్వాత మంచినీళ్ళతో కడిగి ఒకసారి పొడి క్లాత్ వేసి తుడుచుకోవాలండి. చూడండి ఆ చెమ్ము మనం ఇందాక లాస్ట్ పెట్టాం కదా! ఆ చెమ్మండి ఇది. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా! మనం మళ్ళీ సెపరేట్‌గా సబ్బేసి రుద్దనవసరం లేదండి. ఊకే స్క్రబ్బర్ తోటి జస్ట్ అలా అంటే సరిపోతుంది. ఇలా తోముకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తోటి తుడుచుకొని, బొట్లు పెట్టుకొని దేవుని దగ్గర దీపం పెట్టుకుంటే చాలా బావుంటదండి. ఎంత బాగా మెరిసిపోతున్నాయో కదా! కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి. అంత బాగా వస్తాయన్నమాట. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇక్కడ పోలేదనుకుంటున్నారు కదా! అదేం కాదండి. దీపారాధన చేసినప్పుడు వేడెక్కి ఆయిల్ అనేది కిందికొస్తుంది కదా! అలా రాకుండా ఉండడం కోసం అక్కడ గ్లూ వేసి అతికిచ్చాననమాట. అది పోదు. చూస్తున్నారు కదా! ఒక్కొక్కటి ఎంత బాగా వచ్చాయో కదా! చాలా నీట్‌గా వచ్చాయి కదా! వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.